గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు మండల ప్రాంతాల్లో ఈ మైనింగ్ మాఫియా అనేది రెచ్చిపోతుంది. క్రీక్ సిటీ అలాగే మన సాగరమాల రోడ్డు పేరుతో కాంట్రాక్టులు తెచ్చుకున్నటువంటి కొంతమంది పెత్తందారులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతులు చేయాల్సిన భూమిలో మట్టిని 25 మీటర్ల వరకు తీసేయడం జరుగుతుంది. అలాగే మన పేదలకు సంబంధించిన సీలింగ్ భూములు అలాగే డీకేడీ పట్టాలను వాళ్ళని మభ్యపెట్టి మేము ఒక 5 అడుగులు మాత్రమే తీస్తాము, త్వర మీకు వదిలిపెడతామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూముల్లో కూడా అలాగే అటవీ కొన్ని చిట్టమూరు ప్రాంతంలో అయితే అటవీ భూముల్లో కూడా కొంత మైనింగ్ జరిగినట్టు కొంతమంది ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా తెలిసిన ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మైనింగ్ అధికారులు కావచ్చు, అలాగే రెవెన్యూ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఎంత ముడుగులు పోతున్నది అనేది తెలియడం లేదు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఎప్పుడు పనిచేస్తాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మైనింగ్ మాఫియాని అరికట్టేందుకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అటవీ భూముల్లో కావచ్చు, అలాగే ప్రభుత్వ ల్యాండ్లో కావచ్చు, మైనింగ్ చేసే వారి పట్ల ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని గూడూరు ఎమ్మెల్యే గూడూరు, చిట్టమూరు, వాకాడు అలాగే కోట పరిధులు ఆ మండలాల పరిధుల్లో పరిమితికి మించి అధికారులు ఇచ్చిన పరిమితికి మించి ఎక్కువ లోడ్లతో టిప్పర్లు మట్టిని తోలుతూ అధిక వేగంతో వెళ్తూ చాలామందిని ప్రమాదాలకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో చాలామంది వికలాంగులుగా మారడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు కోకోలు. వాటిని కూడా బయటకు రానికుండా డబ్బుతో ఈ గ్రావెల్ మాఫియా తొక్కిపెట్టి ఈ అరాచకాలకు పాల్పడుతుంది. ఈ విషయాలన్నింటి దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో పాటు రాబోయే రోజులు ఇలాగే కొనసాగితే పర్యావరణ పరిరక్షణ కోసం ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ఇప్పుడు ఉన్న తిరుపతి జిల్లా సంబంధించిన వాకాడు, చిట్టమూరు, కోట మరియు చిల్లకూరు, గూడూరు ఈ గ్రావెల్స్ అయితే అతి దారుణంగా రాత్రి పగులు మరి ఎలా అంటే వాళ్ళు పోయే స్పీడ్ చూస్తే గుండెల బాధ చచ్చిపోతారు కొంతమంది అయితే. ఇంకోటి ఏంది, ఆ సౌండ్కి పండుకొని మంచాలు కూడా కదులుతున్నాయంటే ఎంత దారుణంగా తోలుతున్నారో అడగండి. ఆ టిప్పర్లని ఎంత ప్రజలు తిరగబడ్డారు, అక్కడ గ్రామస్తులు తిరగబడ్డారు, అయినా ఏం మార్పు లేదు. ఈరోజు సాగరమాల రోడ్డు కోసం ఎక్కడెక్కడ మట్టి కొండలు పిండి చేసేస్తున్నారు. గతంలో సైదాపురం కూడా ఇదే విధంగా కొండ మొత్తం దోయేశారు. ఇప్పుడు నేడు గూడూరులో కూడా చిట్టమూరు, వాకాడు మరియు ఆ కోట రేపు గూడలే కొండ కూడా కొట్టేస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. మొత్తం ఈ గ్రావెల్స్ అంత ఇచ్చింది పర్మిషను ఇంత, తోలేది ఇంత అంటే మీకు పర్మిషన్ ఎంత ఇచ్చారు, ఏం చేస్తున్నారు అధికారులు, గనుల శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెలలు మీకు ఎంత వస్తున్నాయో మాకైతే తెలియాలా. కానీ దీనికి వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. అయ్యా మీరు ప్రజల కోసం సమస్య పడటం సాగరమాల వేయండి, రోడ్డు కాదంట్లా, మీరు రోడ్లు వేయద్దని మేము చెప్పడం లేదు, వేయండి రోడ్లు. గూడూరులో చాలా రోడ్లు నిర్మాణం అంటే ఏమీ లేదు, కానీ సాగరమాల రోడ్డు మాత్రం తోలే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచేంది గూడూరులో చిల్లకూరు నుంచి గ్రావెల్ నాయుడుపేట, తిరుపతి, కాళహస్తి కూడా పోతున్నాయి, అయినా మీరేమో స్పందించరు. దయచేసి ఈ ఆక్రమ గ్రావెల్ తోలుతున్న వాటిపై మీరు చర్య తీసుకోనప్పుడు దేనికంటే అధికారులు ఎలా ప్రభుత్వ జీతాలు మీకు దేనికి ఇస్తుందో మాకైతే తెలియదు. మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వమే కదా ఇస్తుంది. మీరు ఎందుకు వాటి మీద అరికట్టలేకున్నారు? మీ రాజకీయ నాయకులకి ఉద్యోగాలు చేస్తున్నారా, లేదా మీరు ప్రభుత్వం కాడ ఉద్యోగాలు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు జీతాలు తీసుకునేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాడ తీసుకుంటుంటే మీరు రాజకీయ నాయకుల కాడ తీసుకుని ఈ విధంగా ఆక్రమణ మట్టి తోలుతుంటే, గ్రావెల్ తోలుతుంటే ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? తక్షణం మీరు చర్య తీసుకొని వాటిని అరికట్టకపోతే ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతోమంది దీని మీద అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నారు. కానీ మేము గూడూరులో అసలు ఈ గనుల శాఖ అనేది ఆఫీస్ ఉందో లేదో అయితే మాదేదో నెల్లూరులో ఉంది. దయచేసి మీరు ఇక్కడ దొరుకుతున్న వాటికి గూడూరు డివిజన్లో ఒకప్పుడు 32 మండలాలు ఉన్న 16 మండలాలు ఉన్నది, 3 మండలాలు అయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే అధికారులు అంశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆ అధికారులు మేము ఏదైనా చేస్తే మాకు వెనకనే నాయకులు ఫోన్ చేసి మేము లేపేస్తాం, పంపించేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరింపులు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఇది తప్పు. మీరు నిజాయితీగా పనిచేసేవాడు ఎక్కడైనా మీకు నిజాయితీగానే ఉంటుంది. మీ నిజాయితీ వదిలేసుకుంటే మాత్రం ఈ ఊరు కాకపోతే ఏ ఊరున్నా మార్చుకోండి. అంతేగాని మీరు రాజకీయ నాయకులకు ఒత్తిళ్ళు జరిగి
ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయబాకండి, ప్రజల్ని ఇబ్బంది కలిగించుకోవాకండి. ఏంటంటే పగులు 10 లారీలు అంటే రాత్రులు 50 లారీలు తోలుతారు. అది ఎక్కడ జరుగుతుంది? ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు? పర్మిషన్ ఎంత ఇస్తున్నారు? ఎలా తోలుతున్నారు? మీరు ఎక్కడ చూస్తున్నారా? అయ్యా గనుల శాఖ అధికారులు గూడూరులో ఆఫీస్ పెట్టండి. గూడూరులో పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని లారీలు తోలుతున్నారు, ఎంత మట్టి పోతుంది, ఎన్ని కొండలు పోతున్నాయి, ఎన్ని పొలాలు పోతున్నాయి, ఎక్కడ చెరువులు మట్టి పోతుంది, మొత్తం ఎంక్వైరీ చేయండి. వాటి మీద మీరు రిపోర్ట్ రాయండి, పై అధికారులకు పంపించండి, లేదా ముఖ్యమంత్రికి పంపించండి. కొంతమంది రాజకీయ నాయకుల దెబ్బ మీరు భయపడిపోయి ఈ విధంగా ఆక్రమణ ఆవిలు తొలగించడం వల్ల ఎవరికి ఇబ్బంది? ఏదన్నా పశువులు వర్షాకాలం వస్తుంది, ఏదైనా పశువులు పడతాయి, పిల్లకాయలు పోయి పడతాయి. ఇప్పటికీ చాలాసార్లు జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఈ గుంటలు ఈ బట్టి తోలినందువల్ల చెరువుల్లోనూ ఏదైనా గుంటల్లో తోలినందువల్ల ప్రమాదాలు జరిగి చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. అయ్యా ప్రజల ప్రాణాలు చెలగట్టమాడబాకండి. ఆక్రమ గాబేలు ముఠ అయ్యా గ్రావెల్స్ ఈ విధంగా చేసి మీరు మాఫియా గూడూరు డివిజన్లో నియోజకవర్గంలో ఆక్రమ గాబేలు మాఫియాని అరికట్టాల్సిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాయి.